తత్సత్. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులగు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. స్తోత్రమంజరిలో మనం విచారించుకుంటున్నాం. 22వ పేజీ అనుకుంటా, 26వ శ్లోకం. ఓం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. ఇరవై రెండు. ఒకసారి చెప్పండి మళ్ళీ కూడా. ఓం సంసారసాగరం ఘోరం తర్తుమిచ్చతి యో నరః గీతానావం సమాసాద్య పారం యాతి సుఖేన సహ. సంసార సాగరం ఘోరం. ఈ సంసారం అనేటువంటిది సాగరం మరియు ఘోరమైనది. సాగరం అనంటే సరతి అంటే ప్రవహించుట. నది ప్రవహిస్తూ ఉంటుందిగా, నది ప్రవహిస్తూ ఉండేటువంటి దాన్ని ఏమంటారంటే సారము. సరతీతి అది సమ్యక్ సారథి అంటే చాలా స్పష్టంగా ప్రవాహ రూపంగా కొనసాగుతూ ఉన్నటువంటిది. కొనసాగుతుందా లేదా మనకు సంసారం? ప్రతి క్షణము మారిపోతుందా? ఇది ఒక ప్రవాహమేనా ఇది? కాబట్టి ఈ ప్రవాహం అనేది జరుగుతూ ఉంది. ఈ ప్రవాహము ఆగిపోవడం ఏమైనా జరుగుతుందా? ఆగిపోవడమే జరగట్లే. పోనీ శరీరం పడిపోయిన తర్వాత ఇదేమైనా ఆగిపోతుందా అంటే ఏమో స్వామి మాకేం తెలుసు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదుగా. కానీ ఖచ్చితంగా మళ్ళీ జన్మ వస్తూ ఉంది. సుఖ దుఃఖములను అనుభవిస్తూ ఉన్నారు. ఈ సుఖ దుఃఖములను అనుభవించేటువంటి దానిని భోగాయతనము, ఇది స్థూల శరీరము చేత అనుభవిస్తున్నది. ఇది స్థూల శరీరం కాబట్టి దీనిని ఇది ఈ స్థూల శరీరం ఎందుకు వచ్చింది అనంటే జీవాదృష్ట శుక్రశోణితాకార పరిణామం స్థూల దేహం.
ఈ జీవుడు, ఇప్పుడు వీడిని జీవుడుని కదా అంటున్నారు, వీడు జీవుడుని కదా అంటున్నారు. యాక్చువల్గా వీడు జీవుడు ఎందుకైనాడనంటే, చెప్పుకున్నాం కదా మనం, ఒక దీంట్లో ఒక డాట్ పెట్టినాం. డాట్ పెడితే ఏమైపోయింది? డాట్ కనిపిస్తూ ఉంది. తెల్లని పేపరు ఊరికే ఉన్నప్పుడు ఏం కనిపించట్లేదు, తెల్లగా ఉంది అంతే. ఒక్క డాట్ పెట్టేటప్పటికి ఆ తెల్ల పేపర్ అంతా పోయి డాటే కనిపిస్తూ ఉంది. అలాగే ఈ సర్వము ఉండేటువంటి చైతన్య స్వరూపమైనటువంటి తన యందు ఇప్పుడేమైందంటే ఈ సంకల్పం అనేటువంటిది ఒకటి వచ్చింది. సంకల్పం వచ్చింది. సంకల్పం వచ్చింది అంటే ఏమైపోయింది? అదొక డాట్ అయిపోయింది. చూడండి, సంకల్పం వచ్చిందా? సంకల్పం వచ్చింది, డాట్ అయిపోయిందా? అంటే అప్పుడేమైంది? ఈ విశ్వరూపంగా ఉన్నటువంటి చైతన్యము ఈ డాటే వచ్చేసింది. చూసారా? మళ్ళీ ఆ సంకల్పం ఎందుకు వచ్చింది అని ఇప్పుడే వద్దు, దాని దగ్గరికి వెనక్కి పోదాం. మీరు అసలు ఇక్కడి వరకు ఫస్ట్ వస్తే కదా, మళ్ళీ దాని వెనకాలకు పోయినాం అనుకోండి. దీన్నే మనం పట్టుకోకపోతే, దాని వెనకాలకు పోతే విచారం చేస్తే ప్రయోజనమేం కాదు. ఇప్పుడు చూడండి, మనం విచారణ బయట విషయముల దగ్గర నుండి మొదలుపెట్టి వస్తున్నాం. విషయాలు మొదలుపెట్టినాం. విషయాలను తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీటిని గురించి అంతా విచారం చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడేంటి? విషయాలు. ఆ విషయాలు అనేటువంటివి గుణముల యొక్క ప్రభావం చేత వచ్చినాయి. గుణేషు, సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావము చేత బయట విషయాలు వచ్చినాయి. ఆ విషయాలను, దానికి సంబంధించిన గుణముల చేత ఏర్పడినటువంటి జ్ఞానేంద్రియముల చేత ఆ విషయములు తెలియబడుచున్నాయి. ఆ విషయములను జ్ఞానేంద్రియముల ద్వారా గ్రహిస్తున్నటువంటిది వెనకాల మనస్సు ఉంది. మనస్సు దగ్గర విన్నాం. ఆ మనస్సు అనేటువంటిది ఇప్పుడు ఒక థాట్, అంటే ఆలోచన రూపంగా వచ్చింది. ఆలోచన ఉంటే కదా నీకు మనస్సు ఉంది. నీకు ఆలోచన లేదని అనుకోండి, ఏం స్వామి అర్థమవుతుందా? వినిపిస్తుందా? పోనీ ఆలోచన, నేను చెప్పేదాన్ని ఆలోచన చేయాల్సి ఉంటుంది. అంతే. ఆలోచన లేకపోతే ఏముంది? ఆలోచన లేకపోతే మనస్సు లేదు. మనస్సు లేకపోతే ఇంకేముంది? మనస్సు లేదనేది నీకు తెలుస్తుందిగా. చెప్పింది ఎవరు ఇప్పుడు? మనస్సు చెప్పిందా? మనస్సు కాదు, అది చెప్పింది. ఆలోచన లేకపోతే మనస్సు లేదని చెప్పింది నువ్వు మనస్సు అంటున్నావు. అంటే ఆలోచన లేకపోతే ఉండే స్థితిని గురించి కూడా దగ్గరుంది కాబట్టి, దానిని ఇది తెలుసు కాబట్టి దీనికి చెప్తా ఉంది. అట్లాగా యాక్చువల్గా దాన్ని చెప్తా ఉండేది కూడా చైతన్యమే ఇలా పలికించింది. దాని గురించి కదా పలికించింది. కాబట్టి చైతన్యమే ఇక్కడ చెప్పినది. అర్థమవుతుందా? ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా? అంటే ఆలోచన లేని స్థితి, ఆలోచన లేనటువంటి స్థితియే బ్రహ్మ. అంటే అప్పుడు ఎట్లా ఉంటాడు ఇతను? సర్వము ఏదైతే ఉన్నదో అదే ఉంటాడు. అదే అది ఏది ఉందో అదే. అది నేను అని ఇప్పుడు ఎందుకు అంటున్నావంటే, ఇది ఉంది కాబట్టి ఇది నేను కాదు, అది నేను అని అంటున్నావు.
ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీనిని గుర్తిస్తున్నావు కాబట్టి అది నేను అని అంటున్నావు. ఇప్పుడు అప్పుడు ఇది అనే భావన లేదుగా. అప్పుడు నేను అని చెప్పేది కూడా ఏముంది, అలా ఉంటావు, అంతే, అలా ఉంటావు. ఈరోజు ధ్యానంలోనూ అలాగే, ధ్యానం నుంచి టాపిక్ మారింది చూడండి. ఈరోజు పొద్దున్న నుంచి టాపిక్ కూడా మారిందే లేదా? ఉండని అవన్నింటినీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వాటన్నింటినీ నరుక్కుంటూ కదా పోతున్నాం మనం. ఇప్పుడు అవన్నీ ఉన్నాయి, కాదని మనం చెప్పట్లేదు. అవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు వాటన్నింటినీ నరుకుతూ వస్తున్నాం. విషయాలు ఒకటి నరుక్కుంటే అదంతా సత్యమైనది కావునా కాదనేది నిర్ణయం చేసేసాంగా. నిర్ణయం చేసుకుంటూ కదా వెనక్కిపోతున్నాం. నీకు ఇప్పుడు ఇంకా అది పూర్తిగా పోలేదు. పూర్తిగా పోకపోయినా మనకైతే అర్థమైందా లేదా? మనకైతే అర్థమైందిగా. అంటే ఇప్పుడు మనంతటా మనకే తెలుస్తుంది కదా, అది నేను, ఇది నేను కాదు అని తెలుస్తుందిగా. అది నేను, ఇది నేను కాదు అని గుర్తిస్తుంది మనస్సు. అంటే ఇప్పుడు ఈ మనస్సు ఏం చేయాలి, దానిని పట్టుకోవాలి, దీనిని వదిలిపెట్టాలి. ఈ మనస్సుకు దీంట్లో సంస్కారాలు ఉన్నాయి కాబట్టి, సంస్కారాలు ఉన్నాయి కదా, సంస్కారాలు వాసనలు అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు చేయాల్సింది ఏంటి, ఇది విడిచిపెట్టడం చేయాలి, అంతేనా? దీన్ని విడిచిపెట్టడం చేయాలి. అవునా? ఓకే, ఇప్పుడు అదే కదా, సంసార సాగరం ఘోరం. ఇది ఘోరమైనదేనా కాదా? ఎంతకాలం నుంచి వచ్చి పడింది? ఎన్ని జన్మల నుంచి వచ్చి పడింది? ఎంతకాలమో. దీంట్లో బ్రహ్మదేవుడు, ఇప్పుడు బ్రహ్మదేవుడు మనల్ని ఏమైనా కావాల్సుకుంటే పుట్టిస్తాడా? అంటే మన కర్మ మనం చేసుకున్నది, అంతే కదా. అదే వచ్చింది. ఇప్పుడు మీకు ఆస్ట్రేలియా గురించి ఏమైనా తెలుసా? ఆస్ట్రేలియా అనేది తెలుసు, అంతేగాని ఆస్ట్రేలియాలో ఏముందో మనకేం తెలుసు? అవునా? ఆస్ట్రేలియా వ్యక్తులను చూసినారా మీరేమన్నా? ఆస్ట్రేలియా వాళ్ళు తెల్లగా ఉంటారు. నేను ఆస్ట్రేలియా వాళ్ళతో మాట్లాడినాను. వచ్చారు ఒకసారి బస్సులో పోతుంటే కూర్చోన్నాడు. ఆయన తిరుపతికి పోతున్నాడు, నేను కూడా వెళ్తుంటే అదే బస్సులో పోతున్నాను కాబట్టి కూర్చోనంటే బస్సులో మాట్లాడినాను. ముగ్గురు పోతున్నారు. ముగ్గురు ఉంటే సరే ఏమంటే బాలాజీ దర్శనకు పోతున్నారు వాళ్ళు. సరే వైట్గా ఉన్నారు వాళ్ళు, ప్యూర్ వైట్. సరే ఒకరొకరు ఒక రకంగా ఉంటారు అనుకోండి. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా అనేది పేరు తెలిసే కానీ నీకు ఎప్పుడన్నా ఆస్ట్రేలియా దానికి సంబంధించిన భావాలు ఏమైనా కలుగుతున్నాయా? ఎందుకు? దాంతో సంబంధం లేదు కాబట్టి, దానితో సంబంధం మనం పెట్టుకోలేదు కాబట్టి మనకు రాలేదు. అర్థమైందా? అలాగే ఇప్పుడు ఈవిడితో సంబంధం పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇవి వచ్చినాయి, అంతేగాని దేవుడికి ఏమి ఆ భావాలు ఏమి లేవు. ఒకవేళ మన ప్రారంధంలో అక్కడికి ఎక్కడన్నా పోవాల్సిన ప్రారంధం ఉంటే అప్పుడు మనం వెళ్ళడం జరుగుతుంది. అప్పుడు ఆడుండేటువంటి మనుషులతో కూడా కలవడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు మనతో మాట్లాడడం ఏదో జరుగుతుంది, అంతే కదా.
అంటే మన కర్మానుసారంగానే జరుగుతుంది ఏదైనా కూడా. కానీ వెనకాల రిమోట్ లేకుండా ఏమైనా జరుగుతుందా? ముందంటే టీవీని ఆన్ చేయాలనంటే ఆన్ చేసేసి టీవీని ఆన్ చేసేదానికి పోయి మనం మీద చేసేవాళ్ళం, చేసి దాన్ని కూడా అదే మీద చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి, రిమోట్లన్నీ వచ్చేసాయి. రిమోట్లు వచ్చేసాయిగా, ఇప్పుడు రిమోట్ కూడా లేదు తెలుసా? వాయిస్ కమాండ్ అంతే. అంటే ఎంత డెవలప్ అవుతుంది అంటే కారణం ఒకటి ఉందిగా, దాంట్లో అది సెట్ చేస్తారు. ఫోన్లో కూడా ఉంది అదే. ఫోన్లో కూడా వాయిస్ కమాండింగ్, ఓపెనింగ్ అండ్ మెయింటెనెన్స్ అంతా ఉంది. సో మనం అది కూడా మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఏంటి, దానిని మనం సెట్ చేస్తే అది అలా మెయింటైన్ అవుతుంది. అంటే ఆడ కారణం ఉంది, ఆ కారణాన్ని అనుసరించి కార్యం జరుగుతుంది. కారణాన్ని అనుసరించి కదా కార్యం జరుగుతుంది, లేకపోతే దానంతట అదే ఆన్ అయిందా? నీ దగ్గర ఫోన్ ఉంది, నీ ఫోన్లో ఉండేది ఆటోమేటిక్గా అదే ఫోన్ చేస్తుందా? లేదంటే ఫోన్ ఎత్తుకొని ఇప్పుడు ఏం చేయాలంటే కాల్ మీ మై వైఫ్ అంటే అది కాల్ చేస్తుంది. భార్య నెంబర్ని మనమంతా వెతకాల్సిన పనిలో ఇప్పుడంతా. కాల్ మీ సో అండ్ సో పర్సన్, ఆటోమేటిక్ కాల్ పోతుంది కదా. ఇంతకుముందు అయితే ఆ ఫోన్లో కథన్నట్లున్నాయి. ఇంకోటి ఉండేది, ఒకటి తిప్పేది ఇట్లా బర్ర 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 అని తిప్పేది. అది ఇప్పుడు అదంతా ఏమైపోయింది ఇప్పుడు? అవంతా కానీ అదైతే ఉందే లేదు ఇప్పుడు. కారణం నువ్వు చెప్పితేనే కదా పోతుంది ఇప్పుడు కూడా. నువ్వు అప్పుడు తిప్పేవాడివి, ఇప్పుడు చెప్తా ఉన్నావు. ఇది చెప్పకుండా అది పోవట్లేదుగా. అంటే ఏదో ఒక కారణం ఉంటేనే కదా కార్యం జరుగుతుంది. మనం అంటే ఇక్కడ నుంచి వస్తూ ఉంది, ఆ కారణం ఉంది, కారణం చేత కార్యం జరుగుతుంది. అదేవిధంగానే ఈ శరీరం కూడా ఇక్కడ ఉంది. శరీరం ఇక్కడ నిలబడి ఉంది అంటే వెనకాల కారణం ఉంది. కారణం ఏమిటి? మన కర్మ. జీవ అదృష్టములు. అదృష్టములు అంటే కర్మలు. వెనకాల కర్మలు ఉన్నాయి. ఆ కర్మల చేత ఆ కర్మలను అనుభవించే దాని కొరకు దానికి సరిపోయే శరీరాన్ని అది ఎంచుకున్నది, అది తయారు చేసుకున్నది. అది తయారు చేసుకుని ఈ శరీరాన్ని తెచ్చుకున్నది. ఇప్పుడు ఈ శరీరాన్ని తెచ్చుకున్నది ఎవరు? కర్మ. కర్మ అంతా ఉంది చూడండి, ఆ కర్మ అంతా వెనకాల ఉందే అదే ఈ పంచమహాభూతముల నుంచి తయారు చేసుకున్నది. అవంతా అదే డిసైడెడ్. అది నిర్ణయం చేసుకుని దానికి సరిపోయే ప్రదేశాన్ని ఎంచుకుని అక్కడ దాన్ని తీసుకొని శుక్రశోణితాకార పరిణామము. శుక్రము శోణితం అంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగము చేత వాళ్ళ యొక్క శుక్రశోణితాకారములు రెండు కలిసేదాని చేత ఆ స్త్రీ యందు ఈ జీవనేటువంటి వాడు ప్రవేశించబడి అక్కడి నుంచి వాడు రావడం జరుగుతూ ఉంది. అర్థమైందా ఇప్పుడు? అంటే వాడి కర్మ ఉంది, వాడి కర్మ ఉంది కాబట్టే ఆ స్త్రీకి ఆ పురుషునికి ఆ గర్భములో ఇలా రావడం జరిగింది. అక్కడి నుంచి పుట్టాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏమవుతారు? ఆ తల్లిదండ్రులు, ఈ శిశువుకి తల్లిదండ్రులు ఉపాదాన కారణం అంటారు దాన్ని. ఉపాదాన కారణం అంటే ఈ శరీరము ఏర్పడేదానికి మెటీరియల్ని ఇచ్చిన వాళ్ళు. మెటీరియల్ ఇచ్చారు వాళ్ళు. కుండ తయారు కావాలంటే మట్టి కావాలిగా. అదేవిధంగానే ఇటు మెటీరియల్ ఇచ్చారు ఎవరు?
ఆ తల్లిదండ్రులు మెటీరియల్ ఇచ్చారు. మెటీరియల్ ఇచ్చారా? నిజంగా చూస్తే ఆ మెటీరియల్ను వీడు తీసుకున్నాడా? వీడు తీసుకున్నాడు. వీడే దాన్ని తీసుకొని అక్కడ తయారు చేసుకున్నాడు. మమ్మయోని మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. 14వ అధ్యాయం భగవద్గీత. స్వామి అర్థమవుతుందిగా? ఎందుకంటే మనం బాగా క్లియర్గా చెప్పుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చు, మనం మాట్లాడుకుంటూ ముందుకెళ్ళచ్చు. మనమేం ఎక్కడ వేరే సభల్లో ఏమీ లేము, మనం కొంచెం క్లాస్ చెప్పుకుంటున్నాం. మనం మాట్లాడుకునేదానికి ఉండేది, ఇక్కడ తెలుసుకునేదానికి ఉండాం. అర్థమవుతుందా? అక్కడేమన్నా మనకు అర్థం కాకపోతే మనకు స్వామీజీ ఉన్నారు, స్వామీజీని అడిగి మనం తెలుసుకోవచ్చు. తెలుసుకోవడమే కావాల్సిన, తప్పు లేదు కాదు, జీవితం ఉండేది దానికి, మళ్ళీ తప్పు లేదు కాదు. అక్కడ మనం ఈడ మనం మొదలుపెట్టి ఇక్కడ మన చర్చిలో ఏదైనా ఇది ఉన్నప్పుడు మనకి ఏదైనా సందేహం వస్తే పెద్దవాళ్ళు గురువు గారు ఉన్నారు కాబట్టి గురువు గారిని ఆశ్రయిస్తాం. అంతే చేయాల్సింది. అంతే, ఇంక వేరే క్వశ్చన్, వేరే దారే లేదు, వేరే దారే లేదు. ఆ మాట అనకూడదు. తప్పు లేదు అనే మాట అంటే లోకంలో ఉండవని అర్థం. లోకంలో ఉన్నాడు కాబట్టి ఇది తప్పు లేదు, ఇంకోటి ఏదో చేస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడడం జరుగుతుంది. ఇక్కడ అది పనికిరాదు. ఇక్కడ ఏంటంటే జీవన రహస్యానికి మనం పోతా ఉన్నాం, జీవిత సత్యాన్ని తెలుసుకునేదానికి పోతున్నాం. దీనికంటే ఇంకా వేరే మార్గం లేదు. అసలు మనిషి పుట్టింది దీనికి, మనిషిగా పుట్టింది దీనికి, దీన్ని తెలుసుకునేదానికి. కాబట్టి ఇదే మార్గం, అంతే, తప్పదు. నాణ్యపంథ అయనాయ విద్యతే. దీనికంటే వేరే మార్గమే లేదు. నాణ్యపంథ విద్యతే అయనాయ. ఈ మార్గం కంటే వేరే మార్గం లేనే లేదు. విశ్వామిత్ర మహర్షితో పాటుగా రామచంద్రుల వారిని, లక్ష్మణ స్వాముల వారిని ఇద్దరిని తీసుకెళ్తున్నారు. గంగానది ఒడ్డున పడుకున్నారు. ఈరోజు సాయంకాలం అనేది పడుకున్నారు. ఉదయం స్వామీజీని లేపారు, సంధ్యావందనం అంతా అయింది. ఇప్పుడు ఇంక వీళ్ళు బయలుదేరి ఈ గంగా నదిని ఇటువైపు నుంచి దాటి అటువైపుకు పోవాలి. గంగానది పారుతూ ఉంటుంది కదా, బాగా ఉంది. ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. విశ్వామిత్ర మహర్షుల వారు ముందు పోతున్నారు, వెనకాల శ్రీరాముల వారు, లక్ష్మణ స్వామి పోతున్నారు. స్వామి, ఇప్పుడు మనం ఈ నదిని దాటుట ఎట్లు అని అడిగారు. అడిగితే ఏష పంథా, అక్కడున్న చూడు ఒక దారి ఉంది. ఆ దారి గుండా ఋషులు పోతున్నారు. విశ్వామిత్ర మహర్షుల వారు ఏం చెప్తారంటే, ఈ నదిని దాటడానికి ఋషులు ఆ మార్గంలో పోతున్నారు చూడు, ఆ మార్గంలో మనం పోతాం అని చెప్తాడు. వేరే వాళ్ళందరూ వేరే మార్గాల్లో కూడా పోతుంటారు రకరకాలుగా. కానీ విశ్వామిత్ర మహర్షి ఏమన్నారు? ఏష పంథ, ఇది పంథ. పంథ అంటే మార్గం. ఏ మార్గము? అక్కడ ఋషీశ్వరులు పోతున్నారు చూడు, మనం ఆ మార్గంలో వెళ్ళాలి. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా వెళ్తుంటారు, వెళ్ళి అక్కడి నుంచి వేరే మార్గాలకు వెళ్తుంటారు. వాళ్ళు నదిని దాటేదానికి వీళ్ళు ఇట్లా పోతారు, కొంతమంది ఇట్లా, కొంతమంది అంటే పోతూ ఉంటారు. కానీ మనం పోయవలసిన మార్గం ఋషులు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి. చూడండి ఎట్లా ఉంది. ఆ గంగానది ఏది? ఇంతసేపు చెప్పుకున్నాగా, ప్రవాహం. ఏదా ప్రవాహం? సంసారమే ప్రవాహం, అదే నది. ఆ నదిని దాటుట ఎట్లు అని శ్రీరామచంద్రుల వారు అడిగారు. విశ్వామిత్ర మహర్షుల వారు నదిని దాటేదానికి మార్గము ఋషులు వెళ్ళిన మార్గం, ఆ మార్గంలో మనం వెళ్ళాలి. చూడండి ఎట్లా వచ్చిందో.
ఆ మార్గం తప్ప వేరే మార్గంలో మనం వెళ్ళడానికి మార్గమే లేదు. ఇంక లేదు, మనకు అంతే. ఎన్నో మార్గాలు కనిపిస్తాయి, లేదు, అయిపోయింది. అందుకే ఘోరం అని ఎవరు గుర్తించినారో, ఘోరమని ఎవరు గుర్తించినారో వాళ్లకు చెప్తున్నారు ఇక్కడ. యాక్చువల్గా యో నరహ, యో నరహ, యహ ఎవరైతే, ఎవరైతే నరహ నరులు, ఏ నరుడైతే, ఏ నరుడైతే ఈ సంసారమును సాగరముగా గుర్తించి ఇది ఘోరమైనదిగా బాగా స్పష్టము చేసుకుని ఉన్నాడో ఆ నరుడు నరహ. నరహ అంటే నా ఋష్యతే, ఇంకోటి ఏదో ఉంది, నాకు గుర్తులేదు. అంటే దీనిని గుర్తించి దీనిలో నుంచి బయటపడేటువంటి వాడు ఎవడో, ఇది నేను కాదని గుర్తించి దీంట్లో నుంచి బయటపడేవాడిని నరుడు అని అన్నారు. నరహ శబ్దానికి అర్థము ఇది, అంతేగాని నరహ నరహ నరుడు అని అంటే మనిషి అనే అర్థం కాదు. మనిషి, మనీషి, మనీషి, మనీషా మమ. శంకరాచార్య స్వాముల వారు మనీషా పంచకం, మనీషా పంచకం అని ఒక పంచకం ఉంది, 5 శ్లోకాలతో. మనీషా అనంటే జ్ఞాని, జ్ఞానము, జ్ఞానమును కలిగిన వాడు మనీషా. మనిషి, మనిషి, దాన్ని వీళ్ళు ఏం చెప్పారు తెలుసా? మనీషి, మనీ కొరకు షీ కొరకు ఉన్నాడు వీడు, కాబట్టి మనీషి అని చెప్పారు. వీళ్ళని ఏం మాట్లాడాలి, ఎంత ఎంత వ్యతిరేక అర్థం చెప్పారు చూడండి. అయితే లోకంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారని అనుకోండి, అందుకే ఉన్నారని అనుకోండి, కాదని చెప్పట్లేదు. వీడికి శబ్దార్థం తెలిస్తేగా, శబ్దార్థం, అందుకే శబ్దాలు వీటన్నింటినీ బాగా తెలుసుకొని మాట్లాడాల్సి ఉంటుంది. మనీషా మమ అంటే ఇతనే సత్యమును తెలిసిన వాడని నా అభిప్రాయం అని శంకరాచార్య స్వాముల వారు అన్నారు. సరే, ఇక్కడ మనిషి, మానవ, 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 నేను మానను. గుణములను మానవ, చూడండి పేరు ఎట్లొచ్చిందో, మానవ. మానవ అంటే మానవ అని ప్రశ్నించడం ఒక అర్థం. మానవ, హే నువ్వు నవ. నవ అంటే క్రొత్తదనం. నువ్వు ఎట్లాంటి వాడు? నువ్వు ఎప్పుడు ఫ్రెష్, నువ్వు ఎప్పుడు ఫ్రెష్. నీ మైండ్ ఎట్లా ఉంటుంది? నీ మైండ్ కాదు, మైండ్ కనుక ఉండేటువంటి తెలివి ఎట్లా ఉంటుంది? ఎప్పుడు ఫ్రెష్. అది నువ్వు అది దీన్ని పట్టుకొని ఉండవే. అది కాదు, అది కాదు, నువ్వు ఫ్రెష్. చూడు ఎట్లా ఉందో. మానవ, నవ, 9 ఒక అర్థం. నవ అన్నప్పుడు నవద్వారే పురేదేహి ఒకటి ఉంది, ఇంకొకటి నవరత్నములు.